కేతుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం ఇది. కాబట్టి ఎవరికైతే అవకాశం ఉండి వారికి మంత్రోపదేశం ఉన్నదో ఆ మంత్రోపదేశం ఉన్నటువంటి వారందరూ కూడాను గ్రహణం పట్టే సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో పట్టు స్నానం చేసి ఆ తర్వాత వారు ఏదైతే వారికి మంత్ర ఉపదేశం ఉందో ఆ మంత్రాన్ని చేసుకుంటూ ఉండాలి. తర్వాత మధ్యలో స్పర్శకాలంలో ఆ తర్వాత చివరికి మోక్షకాలం ఏదైతే ఉందో ఆ సమయంలో కూడా, అంటే దాన్ని విడుపు స్థానం అంటారు, అవి కూడా చెయ్యాలి. సరే అండి, మరి మాకు ఇలా ఏమీ లేదండి ఉపదేశాలు అలాంటివి అంటే మరి ఏం చేయాలండి అంటే, ఏదైనా సరే ఒక దైవానికి సంబంధించినటువంటి దైవనామాన్ని స్మరిస్తూ ఉండండి. లేని పక్షంలో దైవనామాన్ని స్మరించటం లేదు అనుకున్న పక్షంలో మాకు అంటే ఒకే నామం అన్నిసార్లు చెప్పడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇబ్బందికరం ఏమిటండి నామం చెప్పడానికి అని అడిగే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఒకే నామాన్ని పదే పదే చెప్పటం కంటే మాకు ఒక స్తోత్రం అంటే ఉదాహరణకు ఒక లలితా సహస్రమో విష్ణు సహస్రమో శివస్తోత్రమో ఏదైనా సరే చేసుకోవచ్చా అండి అని అడుగుతూ ఉంటారు. నిరాక్షేపణగా చేసుకోవచ్చు. ఏదైనా సరే మంత్రం ఉన్నటువంటి వారు మంత్ర అనుష్ఠానాన్ని చేసుకోవటం, లేనటువంటి వారు ఏదో ఒక నామాన్ని అనుకుంటూ ఉండటం, లేకపోతే ఈ విధంగా పారాయణ చేసుకుంటూ ఉండటం, ఏదైనా సరే దైవానికి సంబంధించినటువంటివి దైవ చింతనలో ఉండటం అనేటటువంటిది దైవ చింతన ఉండటం అంటే ఇది. ఎందుకంటే ఇది మనం ఎప్పుడైతే నామాన్ని కానీ స్తోత్రాన్ని కానీ పారాయణ చేస్తూ ఉన్నామో అప్పుడు భగవంతుడి దగ్గరగా ఉంటాం కదా. అందుకని ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల మనకి సత్ఫలితాలు అనేటటువంటివి కలుగుతాయి. అయితే ఈ సమయం మరి సాయంత్రం అయిపోయిన తర్వాత మరి అప్పుడే ఇళ్ళు వాకిళ్ళు బాగు చేసుకోవాలండి అంటే అవునండి. ఎప్పుడైనా కానీ గ్రహణము అనేటటువంటిది అత్యంత పుణ్యప్రదమైనటువంటి కాలంగా చెప్తారు. అంటే మామూలుగా ఒక్కసారి చేసేటటువంటి జపము అది ఒక్కసారి చేస్తే ఈ సమయంలో 1000 సార్లు చేసినటువంటి ఫలితం వస్తుంది. అదేవిధంగా లలితా సహస్రం కానీ విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ ఏదైనా సరే ఒక పారాయణ చేసినప్పుడు ఒక్కసారి చేస్తే 1000 సార్లు చేసినటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి ఆ సమయం అంతా కూడా మనం సద్వినియోగం చేసుకుంటూ వీలైనంతగా భగవంతుని యొక్క నామాన్నో ఏదో ఒక దాన్ని పారాయణ చేసుకుంటూ ఉండటం వల్ల మంచి ఫలితాలు అనేటటువంటివి కలుగుతాయి. అయితే ఆ తర్వాత మోక్షకాలం అయిపోయిన తర్వాత మనం విడుపు స్నానం అనేటటువంటిది చేయాలి. ఎందుకండి విడుపు స్నానం చేయాలంటే, విడుపు స్నానం చేయకపోతే కనుక మరలా ఎప్పుడైతే గ్రహణం వస్తుందో ఆ గ్రహణ సమయం వరకు కూడాను వీరికి సూతకంతో సమానం అని చెప్తారు. సూతకం ఉన్న వాళ్ళకి ఆ సూతకం అయిపోయిన తర్వాత స్నానం చేసి శుద్ధి అవుతుంది కదా. అదేవిధంగా ఇప్పుడు కూడాను మన ఒంటి మీద ఉన్నటువంటి బట్టలతోనే మనం స్నానం చేయాలి. ఇది ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, పెద్దలు చెప్పే మాట అండి.